ఆలోచించుకోండి. ఏదో మేము వ్యతిరేకమో ఇంకోటి వ్యతిరేకమో కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రైతాంగానికి ఇచ్చిన భూమికి మీరు ఏ విధంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసి ఇస్తున్నారు? మీరు నిన్న రిపబ్లిక్ డే దాంట్లో చూస్తేనే ఎంత డొల్లగా ఉందో అర్థమవుతోంది. మీరు చేసిన పెరేడ్లోనే ఎప్పుడో 14 నుంచి 19 వరకు కట్టించిన స్టాఫ్ క్వార్టర్స్ని చూపించేసి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అంటే నీళ్ళు పంప్ సెట్లు కొట్టాలా, పంప్ సెట్లకు 300 కోట్లు అవుతుంది, 400 కోట్లు అవుతుంది, 500 కోట్లు అవుతుంది. దేశంలో ఎవడైనా కానీ కంప చెట్లు తీయడానికి 330 కోట్లు వాడతారండి? ఇదేం ఒక రోజుతో ఆగిపోయేదే? ప్రతి సంవత్సరం పీకాల్సిన కంప చెట్లే కదా, ఒక పూటతో ఆగిపోయే కంప చెట్ల? మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కంప చెట్లు వస్తుంది. మళ్ళీ ఏమైనా ఈ ప్రాంతంలో జరిగి ఉంది అంటే అది కంప చెట్లు తీసేది, దాంట్లో దోపిడీ మాత్రం లేదు. కేవలం పనుల రూపంలో పర్సంటేజీలు దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడో చూసా లోకేష్ ఇంతవరకు మాట్లాడతా మేమేం చేయగలుగుతామో అన్నీ అనుకునే అన్నీ చేయలేం కదా అనే పద్ధతిలో ఏదో పార్లమెంటరీ వాళ్ళ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మనందరం కూడా ఆలోచించాల్సింది జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు. నిన్న ఎక్కడో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చూసినాం 20 లక్షల కోట్లు తీసుకొని వచ్చినామని, మళ్ళీ 20 మిలియన్ జాబ్స్ అనే ఏదో తీసుకొని వచ్చినా మళ్ళీ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసినారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వచ్చినాయి? డేటా రిలీజ్ చేయండి. ఏ కంపెనీలలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చినామో రిలీజ్ చేయండి. రిలీజ్ చేసే స్థితిలో మీరున్నారా? ప్రతి ఒక్క చోట కూడా ఒక దోపిడీ చేసే కార్యక్రమాలు తప్ప వేరేది ఏదే కానీ ఈ ప్రాంతంలో కనపడటం